దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. న్యాయవేదిక ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మహిళ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, సమాజానికి స్ఫూర్తి, దేశ అభివృద్ధికి శక్తి, ఒక కుటుంబానికి పునాది. నిజం చెప్పాలంటే మహిళలు ఎప్పటి నుంచో అనేక కష్టాలను ఎదుర్కొని ప్రతి రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనిహాడుతారు. అలాంటి స్త్రీలకు చట్టం ఎలాంటి విధానాలను రూపొందించింది, ఎంతవరకు రక్షణ కల్పిస్తుంది అనేది మనకి ఇవాళ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది కొలుపర నవీన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా మంది మహిళలు అంటే ఎక్కడ చూసినా కానీ అనేక సమస్యలు ఉంటున్నాయి. అయితే మహిళలకు సంబంధించి చట్టాలు ఏ విధంగా రూపొందించారు, అసలు మహిళా చట్టాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా చెప్పండి. ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందుకనే మాతృమూర్తిని ముందుగా పిలువబడడం జరిగింది. నిజంగా స్త్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇంతకు ముందున్న పరిస్థితుల్లో కానీ ప్రత్యేకమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచో అంటే 1860 నుంచే మనకి చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చేసింది. దీంట్లో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పిల్లలకి, మహిళలకి అనేకమైన చట్టాలని రూపొందించారు. దీంట్లో ఎక్కువ సమస్యలు ఉండేది పెళ్ళి అయిన మహిళలకు, అలాగే పెళ్ళి కాని మహిళలకు, ఉద్యోగం చేసే మహిళలకు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్యకు ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా మన మహిళలు ముఖ్యంగా ఎక్కడైనా సరే బయట వర్క్ చేసే చోట కానీ, అలాగే పుట్టింటి దగ్గర కానీ, అలాగే పెళ్ళైన తర్వాత అత్తగారింటి దగ్గర కానీ అనేక సమస్యలు బాధపడుతూ ఉంటున్నారు. వీటిల్లో తీసుకుంటే గణనీయంగా మనకి కోవిడ్ తర్వాత నుంచి కూడా చాలా కేసెస్ రావడం జరిగింది. ఎందుకంటే అందరూ ఇళ్లలో ఉండిపోవటం, ఆర్థికంగా వెనకపడటం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అలాగే స్త్రీలు, మహిళలు, పిల్లలు కూడా ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇలా ఇబ్బంది పడకుండా ఉండటానికి మన సెంటర్స్ అంటే వన్ స్టాప్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సిటీస్లో అయితే, రూరల్లో అయితే శిశు సంక్షేమ శాఖ వాళ్ళు సెంటర్స్, అలాగే మహిళా పోలీస్ స్టేషన్స్ ఇలా పెట్టడం అయింది. దేనికంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సమస్య గోప్యంగా ఉంచడం కోసం, వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం వాళ్ళ సెంటర్స్ని అప్రోచ్ అవ్వడం వల్ల వారి యొక్క వ్యక్తిగత గోప్యత అంటే వారి యొక్క సమస్య అనేది ఎవరికి తెలియకుండా ఉండటం, వాళ్ళు ఒక ప్రీ కౌన్సిలింగ్ అనేది అక్కడ జరగటం, దాని ద్వారా మళ్ళీ రీయూనియన్ అయ్యి వారి కుటుంబంలో సమస్యల్ని అన్నిటినీ ఒకటిగా చేసుకుని ఒక అండర్టేకింగ్ అనేది రాసుకుని మళ్ళీ భవిష్యత్తులో ఉత్పన్నం అవ్వకుండా ప్రభుత్వం చాలా వరకు వాటిని సఫలీకృతం చేసిందని చెప్పాలి. సార్, అలాగే ముఖ్యంగా ఒకప్పటి చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేదంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి భారతీయ న్యాయ సంహిత కావచ్చు, లేదంటే భారతీయ సురక్షా సంహిత కావచ్చు, అంటే చట్టాలైతే పేర్లు మారాయి, కానీ మహిళలకు సంబంధించిన చట్టాలు లేదంటే సెక్షన్లు ఎంతవరకు మారాయని చెప్పొచ్చు ఈ కొత్త చట్టాల ద్వారా? మనం చూసుకుంటే అప్పటికున్న చట్టాలు, అప్పటికున్న వ్యవస్థ, అప్పటికున్న తెలివితేటలు, అప్పటికున్న జనాభా, అప్పుడు తక్కువ మంది ఉన్నారు, తక్కువ సమస్యలు ఉండే, తక్కువ చట్టాలు ఉన్నాయి. చట్టాల్లో కూడా అవి అంత క్రూరంగా లేవు. అయితే రాను ఏమైందంటే జనాభా పెరగటం, వారికి తెలివితేటలు, వారి యొక్క మనుగడ, అలాగే ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ పెరగటంతో
ఆ చట్టాలన్నీ కూడా 1860లో చేసిన చట్టాలన్నీ కూడా బ్రిటిష్ చట్టాలని అబాలిష్ చేసి కేంద్ర ప్రభుత్వం 2023లో మనకి ఈ చట్టాలని భారతీయ న్యాయ సంహిత, అలాగే భారతీయ న్యాయ సురక్ష సంహిత, అలాగే ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ న్యాయ అధినయం, ఈ మూడింటిని తీసుకురావడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం పాత చట్టాల్లో ఏవైతే సెక్షన్స్ని అబాలిష్ చేసి మహిళలకి ప్రత్యేకంగా మనకి భారతీయ న్యాయ సంహిత చాప్టర్ 5లో చాలా వారికి పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ కలిపి మంచి చట్టాలని సెక్షన్ 63 నుండి 99 దాకా రూపొందించడం జరిగింది. వీటిలో తీసుకుంటే మనకి మెయిన్ లేడీస్కి అంటే మహిళలకి ఒక భద్రత, అంటే ఆ భద్రత ఎలా ఉండాలంటే మనం నైట్ పూట కూడా ఏదన్నా బయటికి వెళ్ళి ఒక మెడిసిన్ తెచ్చుకోవాలన్నా మహిళలు చక్కగా వెళ్ళడానికి ఇదివరకు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడున్న కాలంలో సుప్రీంకోర్టు ఒక సర్వే, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సర్వే జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లోనే 70% మహిళలు హ్యాపీగా తిరుగుతున్నారంట. అంటే అక్కడ ఎంత ప్రొటెక్షన్ ఉంది మహిళలకి. అలాగే చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అన్నీ కూడా ఆ విధంగా పెరగడానికి ఈ సెక్షన్స్ ఏదైతే భారతీయ న్యాయ సంహిత అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇదివరకు ఉన్న అంటే పెళ్ళి అయిన మహిళల గురించి చెప్పుకుంటే ఆ చట్టాల్లో తీవ్రత చాలా తక్కువ ఉంది. ఇప్పుడున్న చట్టాల్లో ఇప్పుడు మనకి 85 BNS అంటే గృహహింస, దీంట్లోనే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా, అలాగే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇబ్బంది పెట్టినా 85లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి భర్త తాలూకు కుటుంబ సభ్యులు వీరందరినీ కూడా చేర్చమని చెప్పారు. ఎలా జరుగుతుంది ఇది? ఇంట్లో భర్తే గొడవ పడతాడా? అదే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. భర్త లేనప్పుడు అత్త మామ కూడా పర్సనల్గా అబ్యూస్ చేయడం, వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని వంటింటికే పరిమితం చేయడం, అలాగే చదువుకుంటానంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, బయటికి జాబ్ చేస్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం. సో రకరకాలుగా వాళ్ళు, అలాగే ఆడపడుచులు ఉంటారు, వాళ్ళు మీరేం తీసుకొచ్చారు మా దగ్గరికి, మేము చాలా రిచ్ ఫ్యామిలీస్ అని అలా డిస్క్రిమినేషన్ చేయడం, అలాగే వారి తాలూకు హస్బెండ్స్ కూడా వాళ్ళని సూటిపోటి మాటలతో వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల 85లో అందరినీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, అందరి మీద కేసులు ఫైల్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మనకి వర్కింగ్ ప్లేసెస్లో చిన్న కంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఏరియాలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఫ్యాక్టరీస్లో, ప్రతి కంపెనీస్లో, ప్రతి ఎంప్లాయ్మెంట్ దగ్గర, అంటే 10 మందికి పైగా ఉన్న ఎంప్లాయ్మెంట్ దగ్గర ఈ కంప్లైంట్ షీ బాక్సెస్ని ఏర్పాటు చేయటం. దీంట్లోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ కంపెనీ యొక్క పర్సన్స్లో ఎవరైతే ముఖ్యంగా మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళని దీన్ని సభ్యులుగా పెట్టి ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, అక్కడి నుంచి అది సెటిల్ కాకపోతే అప్పుడు వాళ్ళు ఆ ప్రతిపాదనలను అలాగే కమిషన్స్ రూపంలో కానీ, అంటే మహిళా కమిషన్స్ దగ్గర కానీ, అలాగే పోలీస్ స్టేషన్స్కి కానీ ఇలా చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మహిళల్లో వేధింపులు ఎక్కువ ఉన్నాయి. ఈ లైంగిక వేధింపుల్లో మనకి చట్టాలు రీసెంట్గా చెప్పాలంటే సెక్సువల్ హెరాస్మెంట్, దీన్ని
2013లో మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాలు ఉన్నా కానీ అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళం, అంటే సమాజంలో ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలి. సార్ చక్కగా చెప్పారు సార్. మనతో మాట్లాడడానికి కాలర్ లైవ్ లో ఉన్నారు సార్. కాలర్ లైవ్ లో తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్. మీ న్యాయవాది గారికి నమస్కారం, నవీన్ కుమార్ గారికి నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? మరి రాజయ్య జగిత్యాల. ఓకే సార్, మీ ప్రశ్న అడగండి సార్. న్యాయవాది గారికి నమస్కారాలు. అయితే ఈ దిశ చట్టము ప్రకారంగా ప్రతి ఒక్క నేరం చేసిన పురుషుల్ని వెంటనే గ్యాప్ ఉండకుండా వెంటనే శిక్షించే చట్టాలు ఏమైనా ఉన్నాయని వారిని ప్రార్థిస్తూ అడుగుతున్నాడు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. దిశ, నిర్భయ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకురావడం జరిగింది. వీటిల్లో మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా 7 years పైబడి సెక్షన్స్, అంటే నేరాలు. ఈ నేరాల్లో ఎవరైనా వ్యక్తి 48 hours గనక అరెస్ట్ అయి ఉంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇమీడియట్గా వాళ్ళు సస్పెన్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇది అతి భయంకరమైన నేరం. అలాగే వీటితో పాటు అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళకి కూడా ఒక 1 week కనుక వాళ్ళు జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్స్ ఫైల్ చేయటమో, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోవటమో, వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుద్ది. ఇమీడియట్గా వారి జాబ్ అనేది పోతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు అన్న దిశ సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరుగుతుందండి. సార్ ధన్యవాదాలు సార్, కాల్ చేసినందుకు. మీ క్వశ్చన్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను సార్. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఎక్కువగా, అంటే చాలా మంది మహిళలు నిత్యం అనుభవిస్తున్న సమస్య ఇది. అంటే అలాంటి వర్క్ ప్లేస్లో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు అసలు ఎవరికి ఫిర్యాదు చేయాలి, అసలు ఏ విధంగా కంప్లైంట్ ఫైల్ చేయాలి? అసలు జనరల్గా హెరాస్మెంట్ అనేది మన భారత ప్రభుత్వం చాలా చట్టాలను రూపొందించింది. అలాగే ఆ చట్టాలు అంత కఠినంగా లేవు అని చెప్పి 2013లో సెక్సువల్ హెరాస్మెంట్ సెక్షన్, ఈ పోషో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అంటాం దీన్ని. ఈ హెరాస్మెంట్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ దగ్గర వాళ్ళు ఈ కంపెనీస్లో కానీ, లేకపోతే వాళ్ళు వర్క్ ప్లేసెస్లో కానీ అక్కడ చాలా హెరాస్మెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటనేది తెలియనప్పుడు, ప్లస్ ఇవన్నీ చెప్తే ఏదన్నా నాకు ఇబ్బంది అవుద్దా, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లకి కోర్టులకు తిరగాల్సి వస్తుందా అనే భయం అనేది చాలామందికి ఉంది. దీన్ని మనకి జాతీయ కమిషన్స్ ఉన్నాయి, అలాగే మహిళా కమిషన్స్, స్టేట్ కమిషన్స్ ఉన్నాయి. మీరు వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్తే అక్కడ చైర్మన్ని మహిళనే అపాయింట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఇంకొక 5 సభ్యులను కూడా అపాయింట్ చేస్తారు. వీరందరూ కూడా మహిళలే ఉంటారు. సో మీకు అంటే ముందు భయపడే ఇబ్బంది ఎక్కువ ఉంది చాలామందికి ఈ కేసెస్ బయటికి చెప్పబోవడానికి కారణం. సో మీకు అక్కడ వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు పంపరు, అలాగే కోర్టులకు కూడా పంపరు. వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళే కంప్లైంట్ తీసుకుని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం వల్ల ఎవరైనా కూడా కమిషన్కి రావాల్సిందే. ఎందుకంటే దీన్ని అపాయింట్ చేసేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక యాక్ట్ ప్రకారం కమిషన్ని అపాయింట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా దాన్ని రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ వాళ్ళే ట్రయల్ కూడా చేస్తారు. ఈ ట్రయల్ని వారి సమక్షంలోనే చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే లీగల్ రెమెడీ కావాలో వాటిని అందిస్తారండి. సార్ మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఒకసారి కాలర్ లైవ్లోకి తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, మీ డౌట్ ఏంటమ్మా? మా భర్త గారు
అమ్మ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు. రెండో పెళ్లి చేసుకున్నాడు. మాకు మెయింటెనెన్స్ జడ్జి పాస్ చేసింది, మెయింటెనెన్స్ నడిపేయాలని. ఇప్పుడు నడిపేయడం లేదు. రెండో ఆమె వచ్చి మా ఇంటికి వచ్చి కొట్లాడుతున్నమాట. మరి పిల్లోడు ఏం చేస్తారు? మాకు చెప్తాను, మాకు చెప్తాం లేదు. భర్త ఆల్రెడీ మ్యారేజ్ కూడా భర్త అయింది. మాకు సార్ ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేశారంట. ఆల్రెడీ రెండో భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడతోటే ఆయన ఉంటున్నారంట. కానీ మెయింటెనెన్స్ కేసు అనేది ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉందంట. అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అడుగుతున్నట్లు అనిపిస్తుంది. మెయింటెనెన్స్ విషయంలో మనకి ఫ్యామిలీ కోర్టులో మీరు ఆల్రెడీ వేయడం జరిగింది. అది మీకు గ్రాంట్ అయిందో లేదో ఒకసారి మీరు తెలుసుకుని, గ్రాంట్ అవ్వకుండా ఉంటే దానికి సంబంధించిన అంటే మనకి ఎరియర్స్ పిటిషన్ మనం వేసుకోవాలి. అంటే అది ఒక ఇంటీరియం అప్లికేషన్ లాంటిది. మీరు ఒకవేళ ఫైనల్ ఆర్డర్ రాకపోతే మీరు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా 125 క్లాస్ 3 వేసుకుని మీరు కోర్టులో ఇట్లా ఏదైతే మీరు ఇబ్బంది జరుగుతుంది, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి, అలాగే మీరు మెయింటైన్ అవ్వలేకపోతున్నారు, మీరు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, మీకు హెల్త్ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నిటికీ మీరు వాటిల్లో కూలంకుషంగా మీరు పిటిషన్ని రెడీ చేసుకుని మీ లాయర్ గారి ద్వారా పిటిషన్ ఫైల్ చేసుకుని సత్వరంగా ఆర్డర్ని పొందవచ్చు. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. మనతో మాట్లాడడానికి మరో కాలర్ లైవ్లో ఉన్నారు, లైన్లోకి తీసుకున్నాం సార్. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తానండి? నేను ఇక్కడ హయత్ నగర్ నుండి. ఓకే మేడం, మీ డౌట్ ఏంటో సార్ని అడిగి తెలుసుకోండి, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ అది ఇప్పుడు నేను డైవర్స్ అప్లై చేశాను. మా వారు డైవర్స్ అంటున్నారు. ఇప్పుడు పాప వాళ్ళ దగ్గరనే ఉంది సార్. పాప తన దగ్గరనే ఉంటుంది. మళ్ళీ నా దగ్గరకు వస్తా, మళ్ళీ వాళ్ళ దగ్గర అదే డౌట్ నాకు. ఓకేనమ్మా. ఇప్పుడు పాప నా దగ్గరకు ఎప్పుడు ఉండనియారు సార్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంటాను. పాప చాలా మిస్ అవుతాను సార్. అట్లా చెప్పి పాప నా దగ్గర ఉంటా లేకపోతే వాళ్ళ దగ్గర అని చెప్పేసి డౌట్. అమ్మా, డైవర్స్ పిటిషన్ మీరు ఫైల్ చేసినప్పుడు డైవర్స్ మీరు పొందినా పొందకపోయినా మీరు అడాప్షన్ యాక్ట్ ప్రకారం, హిందూ అడాప్షన్ చిల్డ్రన్స్ యాక్ట్ ప్రకారం మీరు పిల్లవాడి వయసు 18 ఇయర్స్ వచ్చేసి 13 ఇయర్స్ సార్. ఇప్పుడు మెచ్యూరిటీ టైం సార్ తనకి. ఓకే, 13 ఇయర్స్ కాబట్టి మీరు కోర్టులో జీడబ్ల్యూఓపి అంటే గార్డియన్ ఓపి ఫైల్ చేసుకుని మీరు ఏదైతే ఇబ్బంది ఉందో, అంటే సపోజ్ కొంతమంది పిల్లలు మదర్కి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ అంటే వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి బాగోగులు చూడడానికి వాళ్ళు ఒకళ్ళకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి బెంగ పెట్టుకుంటారు. వాళ్ళతో హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాళ్ళ కెరియర్, చదువు కూడా మంచి ఇన్స్టిట్యూషన్లో ఉండాలి. అదే అత్తింటి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మరి ఆ పాపను పట్టించుకుంటున్నారా లేదా అనేది ఆ కారణాలన్నీ చూపించి మీరు కోర్టులో ఇంటీరియం అంటే మధ్యంతర ఉత్తర్వులు ఎలాగైతే మీరు విజిటింగ్ అవర్స్ మీరు ఇప్పటికీ వేయలేదు కాబట్టి కనీసం అయ్యన్నా మీరు పొందొచ్చు. ఇమీడియట్గా మీ లాయర్ గారిని సంప్రదించండి, డైవర్సేషన్ లాయర్ గారితో. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ చాలా చక్కగా వివరించారు సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తీసుకునే ముందు కాలర్స్ ఎవరైనా కనుక కాల్ చేయాలనుకుంటే మీ సందేహాలకు మా ఎక్స్పర్ట్ ఆన్సర్ చేస్తారు. దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాల్ చేసి మీ ప్రశ్నను అడగండి. ఒక చిన్న విరామం తీసుకుందాం.
తరానే పురాణే హిందీ సినీ గీతాలు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రేక్షకులు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఎక్స్పర్ట్ని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి సార్. అలాగే ముఖ్యంగా చాలామంది మహిళలు ఈ రోజుల్లో అంటే సమాజానికి భయపడి ఎవరేమనుకుంటారో అనే ఆలోచనతోటి డైవర్స్ తీసుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఒకవేళ డైవర్స్ తీసుకోవాలంటే వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే డైవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా సంతానం ఉంటే ఆ సంతానంని అంటే కస్టడీ ఎవరికి ఇస్తారు, ఒక పాప కావచ్చు లేదంటే బాబు కావచ్చు, వాళ్ళకు ఒక 8 నుంచి 9 ఏళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కస్టడీ ఎవరికి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? డైవర్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో కొన్ని సమస్యల వల్ల, అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తుల వల్ల ఈ వివాహ బంధం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది ఒకళ్ళు ఇమడలేక వాళ్ళ ఈగో ఫీలింగ్స్ వల్ల పుట్టిన పిల్లలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో దీనికి కోర్టులు చాలా త్వరితగతిన చేయాలని చెప్పి మనకి మ్యూచువల్ డైవర్స్ అనేది ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది మనకి. ఈ మ్యూచువల్ డైవర్స్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇదివరకు 6 months వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అలా కూడా కాకుండా సరైన కారణాలు చూపించి మనం పిటిషన్ వేసిన ఒక 1 month 2 months లోపే మనం డైవర్స్ అనేది పొందవచ్చు. కానీ ఇక్కడ పిల్లలు వాళ్ళ యొక్క ఏజ్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఆ టైంలో జరిగినప్పుడు మదర్ దగ్గర ఉండాలా ఫాదర్ దగ్గర ఉండాలా అనేది సమస్య తలెత్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పనిచేయాల్సిన పరిస్థితి. అంటే ఇంట్లో మదరు ఫాదర్ కష్టపడితే కానీ ఆ కుటుంబం సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే రానున్న కాలంలో అన్ని ఖర్చులు, అలాగే ఎడ్యుకేషను, హెల్త్ అన్నీ పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి క్యాపబిలిటీ ఉంది అంటే మదర్కి ఎక్కువ క్యాపబిలిటీ ఉందా అంటే ఆర్థికంగా ఉంటేనే కదా వాళ్ళ స్టడీస్ మంచిగా ఉండేది, వాళ్ళ హెల్త్ బాగుండేది, వాళ్ళ జీవన విధానం బాగుండేది. సో ఈ లైఫ్ స్టైల్లో మదర్కి ఎక్కువ ఉంటే ఆ క్యాపబిలిటీని బట్టి కస్టడీ అనేది వారు తీసుకోవచ్చు. లేదు ఫాదర్ దగ్గర ఉంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులుంటేనేనా, అలాగే మనం వాళ్ళని సరిగ్గా కేర్ తీసుకోవాలి కదా. ఆ కేర్ తీసుకునే విధానంలో కూడా మనం కొన్ని కారణాలు చూపించాలి. అదే ఫాదర్ దగ్గర ఉంటే ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకుని ఉంటారు. వేరే మ్యారేజ్ చేసుకుని ఉంటే డైవర్స్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు, మరి ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఉండాలి. సో ఇటువంటి సమస్యలు చాలా ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి అంటే మనం కోర్టుకి మనం కస్టడీ పిటిషన్ వేసుకునేటప్పుడు సరి అయిన కారణాలు చూపించి మనం ఆ పిల్లల్ని మనం పొందే అవకాశం ఉంటుంది. సార్ అలాగే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ తీసుకున్నాం సార్. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మీ సందేహం ఏదైతే ఉందో మన ఎక్స్పర్ట్ రెడీగా ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడి వివరాలు కనుక్కోండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా వాళ్ళు పెళ్లి 2002 ముగ్గురు పిల్లలు, ముగ్గురు బాబులు ఉన్నారు సార్. చెప్పండి. 2021 నన్ను ఇష్టపెట్టుకుని వేరే టైలర్తో ఉంటాను సార్. వేరే వీడియో చేస్తే సార్ మీ వాయిస్ మ్యూట్ అవుతుంది, కొంచెం వాయిస్ వినిపించే ప్రదేశానికి వచ్చి మాట్లాడండి, టీవీ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. టీవీ బంద్ చేసిన మేడం. ఓకే చెప్పండి. అయితే 2008లో పెళ్ళైంది మేడం, ముగ్గురు బాబు. హలో చెప్పండి సార్ చెప్పండి. 2008లో పెళ్ళైంది, 2000 ముగ్గురు బాబు. 2021 నన్ను వేరే మేడం. వేరే డాక్టర్ ఉన్నప్పుడు నేను చేసినట్టు 2 వీడియో చేసిన పోరాళ్ళకి సంబంధించి ఒకటి. ఆమె బాగా జరిగింది. ఆమె ఏమన్నా అంటే పోయి 4 lakhs చేసి బాగా అన్నా 2021 వేసింది మేడం. ఆమె కోర్టు కొత్త రావట్లేదు, ఒక డేట్ దుమ్మ కొడుతుంది, పోలీసులు కూడా తెలుస్తలేదు.
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. అవునా మేడం? ఓకే సార్, కాల్ కట్ అయింది సార్. సార్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెయింటెనెన్స్ అనేది అసలు ఎలా సార్? అంటే ఒక మహిళ కనుక మెయింటెనెన్స్ తీసుకోవాలంటే అది ఎలా? అంటే ఆ భర్తకు వచ్చే శాలరీని బట్టి ఉంటుందా, లేదంటే అతను సంపాదించే ఆదాయం బట్టి ఉంటుందా? ఏ విధంగా మెయింటెనెన్స్ అనేది డిసైడ్ చేస్తారు? మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఎవరం కూడా ఈ మెయింటెనెన్స్లో ఆదాయాన్ని బట్టిస్తారా, వారికి ఉన్న స్థితిగతులను బట్టిస్తారా అంటే కోర్టులో మనం ఏదైతే పిటిషన్ వేసినప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఈ మధ్యకాలంలో చాలామంది ఫైల్ చేయాల్సి వస్తుంది. అది ఫైల్ చేసినప్పుడు దాంట్లో మన యొక్క ఎకనామిక్ సిస్టము, అంటే మన యొక్క ప్రాపర్టీస్ మూవబుల్ కానీ ఇమూవబుల్ కానీ, మనకి ఎర్నింగ్స్, మనం చేసే జాబు, మన దగ్గర ఉన్న డబ్బులు, అంటే అకౌంట్స్లో ఏమన్నా ఉండుంటే ఆ అకౌంట్స్, ఇవన్నీ కూడా మనం కోర్టుకి ఒక నివేదిక రూపంలో అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ రూపంలో ఇవ్వాల్సి వస్తాయి. దీంతో పాటుగా కూడా మనం ఆపోజిట్ పార్టీ, అంటే మన హస్బెండ్కి సంబంధించిన వివరాలు కూడా మనం పూర్తిగా అతను ఏం చేస్తారు, వారు ఏం పని చేస్తున్నారు, అలాగే వాళ్ళకి ఇన్కమ్ ఎంత, ప్రతిదీ కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ మెన్షనింగ్లో కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు మనం చెప్పడానికి ఎలా చెప్తాం? ఆయన ఎర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తాం, కానీ దానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉండదు. సో ఎవిడెన్స్ మనం కలెక్ట్ చేసి తెచ్చుకోగలం. ఎప్పుడు తెచ్చుకోగలం అంటే, ప్రభుత్వ ఉద్యోగం అయితే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అక్కడున్న ఆఫీసర్కి మనం లెటర్ పెట్టుకుని వారి జీతం ఏదైతే మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టులో కూడా వాయిదాకు వచ్చినప్పుడు జడ్జి గారికి చెప్పి ఒక పిటిషన్ వేసుకుని దాని ద్వారా మనం చేసుకోవడానికి ఉంటుంది. సో దీనివల్ల ఈ అమౌంట్స్ ఇప్పుడున్న కాలంలో పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే భార్యకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఓన్ హౌస్ ఉందా లేదా, వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అనేది జడ్జి గారే నిర్ణయిస్తారండి. సార్ మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాలర్ లైన్లోకి తీసుకో. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? సిద్దిపేట నుంచి. ఓకే సార్, మీ డౌట్ ఏంటో అడగండి సార్. సరే, ఓకే. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. అయితే మా భార్య 10 సంవత్సరాల నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. చెప్పండి. సిద్దిపేట నుంచి. చెప్పండి వినపడుతుంది. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే మా భార్య 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉండడం లేదు. మా భార్య 10 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉండడం లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? విడాకులు కోరుకుంటున్నారా, లేదంటే ఏం కోరుకుంటున్నారు మీరు? విడాకులు వస్తాయా? 10 సంవత్సరాల నుంచి నాకు వెళ్ళిపోయింది. మీరు మొదట మీ మిసెస్ గారు ఎక్కడికి వెళ్ళారు అనేది మీరు ఎంక్వైరీ చేయాలండి పర్సనల్గా. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారా, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారా, ఎక్కడ ఉన్నారు మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. వితౌట్ ఐడెంటిఫికేషన్ మీరు ఎక్కడ మీరు రిపోర్ట్ చేయగలుగుతారు? మీరు కనీసం పోలీస్ స్టేషన్లో అయినా ఈ పాటికే 10 years అయ్యింది అంటున్నారు. మీరు ఏమన్నా స్టెప్స్ తీసుకున్నారా? అంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కానీ, అత్తింటి గారి దగ్గర పోలీస్ స్టేషన్లో కానీ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? నేను ఇంతవరకు ఏ కంప్లైంట్ మరి మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్లే దానికి పరిష్కారం అనేది దొరుకుద్దండి. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు కనీసం కనబట్టలేదని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకురావడం అన్నా జరుగుద్ది. తీసుకురాకపోతే ఏం చేయాలో తదుపరి వాళ్ళే మీకు చెప్పడం జరుగుద్దండి. లేకపోతే ఒక లీగల్ అడ్వైజర్ని మీ దగ్గరలో ఉన్న లాయర్ గారినన్నా కలవండి. డైవర్స్ వెయ్యాలి అంటే ఆపోజిట్ పార్టీకి, అంటే రెస్పాండెంట్కి నోటీస్ అందాలి. ఎవరు అందుకుంటారు? ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారో లేదో తెలియకుండా లేరు అంటే ఎవరు అందుకుంటారు? వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా కూడా పర్సన్కే ఇవ్వాలి. అది మీరు ఇచ్చే నోటీసు పర్సన్కి అందుకోవాలి.
పర్సన్ అందుకుని రాకపోతే అప్పుడు మనం ఎక్స్పర్టీ డైవర్స్ అన్న తీసుకోవచ్చు. పర్సనే లేనప్పుడు మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి కదా. లేదు సార్, భార్య భర్తలు 2 సంవత్సరాలు కలిసి ఉండకుంటే విడాకులు వస్తాయి. ఏమండి, అదే అంటున్నా, మీరు పబ్లిక్లో మాట్లాడుకోవడానికి చట్టాలకి చాలా తేడా ఉంటాయి. మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలంటే మీ దగ్గరలో ఉన్న లాయర్ గారిని కలిసి కూలంకషంగా దాని గురించి చెప్పండి, వివరంగా అన్ని విషయాలు. దాన్ని బట్టి ఆయన చేస్తారు. సో ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు. సార్ అలాగే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అఫెన్సెస్ అనేది ఎక్కువ అయిపోయాయి సార్. అంటే ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళని టార్గెట్ చేసి, ముఖ్యంగా అందులో సెలబ్రిటీస్ ఉండొచ్చు, అలాగే నార్మల్ మహిళలు ఉండొచ్చు, వాళ్ళని టార్గెట్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఎక్కడ కంప్లైంట్ చేయాలి? చాలా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. అందుట్లో ముఖ్యంగా మహిళలు, అలాగే పిల్లలు. మనం ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక పాప చదువు నిమిత్తం ఏదన్నా ఫోన్లో చూస్తే సజెస్టెడ్ వీడియోస్ ఎక్కువైపోయినాయి. ఈ సజెస్టెడ్ వీడియోస్ అసలు ముందు ఆపడానికే తెలియదు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ తెలియదు. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు. నిజంగా చెప్పండి, నిజంగా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చినప్పుడు ఆ సజెస్టెడ్ వీడియోస్ కూడా రాకుండా చేయాలి కదా వాళ్ళు. అలాంటి ప్రైవేట్ వీడియో అంటే వాళ్ళు చెప్పిన క్లాసెస్లో ఎటువంటి అంటే యాడ్స్ కానీ అలాగే వేరే విషయాల గురించి కానీ రాకూడదు కదా. మరి వాటిని కంట్రోల్ చేయట్లేదు ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల పెద్దవాళ్ళు ఇప్పుడు ఏది చేయాలన్నా, అంటే మనం ఏది పని చేయాలన్నా కూడా ఫోన్ అయిపోయింది. ఫోన్ నెంబర్ కూడా గుర్తుంటలా. సో ఈ ఏదైతే డిజిటల్ అనేది మనకి చేరువుగానే ఉంది, చాలా చక్కగానే మనం చేసుకుంటున్నాం. కానీ ఏదైనా మనం దాంట్లో ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే అసలు మనకు తెలియకుండానే మన ఫోటో ఉంటుంది, మనకు తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది, మనకు తెలియకుండానే సర్ప్రైజింగ్గా మనకి వాట్సాప్ పంపించేస్తారు ఎవరో తెలియకుండా. మన ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిందో లేదో వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీ పేరు సో అండ్ సో, మీరు ఇదే అని మనతో మాట్లాడేస్తారు, మనతో పరిచయం లేకపోయినా. అంటే ఎలా అయిపోయిందంటే మనల్ని కంగారు పెట్టేటట్టుగా అయిపోయింది మహిళలకి. అసలు నా ఫోన్ నెంబర్ ఎలా వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, అసలు ఆ ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్లో మన డేటా అంతా వెళ్ళిపోతుంది. మనం ఏదో పనిలో ఉంటాం, ఏదో ఒక మన ఫ్రెండ్, మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి యానివర్సరీ సంబంధించిందో బర్త్డే సంబంధించిన పోస్ట్ పంపిస్తారు. పంపించినప్పుడు మనం జస్ట్ దాన్ని క్లిక్ చేసి చూస్తాం. మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, మన కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. అంటే ఇవన్నిటిని కంట్రోల్ చేస్తేనే డిజిటల్ అండి. ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే డిజిటల్ కాదు. దీంట్లో ఏమవుతుంది, ముఖ్యంగా ఈ కాలేజీ స్టూడెంట్స్ ఎవరో క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళు మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడదామని లేడీస్తో మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రేపొద్దున ఏదో సారీ చెప్తే అయిపోద్దా, ఇంకోటి రకంగా, లేకపోతే ఏదైనా పోస్ట్ పెడదామా, లేకపోతే ఏదైనా మెసేజ్ పెడదామా అని వీళ్ళు చూడటం. ఇలా చూడటం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తికి ఇష్టం లేనప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇలాగే ముంబైలో రాత్రికి 11కి ఒక మెసేజ్ పెట్టారు ఒక మహిళకి, ఆమెకు ఇష్టం లేదు. ఆ టైంలో ఈ డిజిటలైజ్డ్ అంటే సైబర్ నేరం, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా 2000 సంవత్సరంలో దీన్ని రూపొందించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ టైంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఏదైతే మార్ఫింగ్ కానీ మన సంబంధించిన వివరాలు కానీ ఏదైనా సరే ఇబ్బందులు జరిగితే మాత్రం దీని మీద కఠిన చర్యలు ఉన్నాయండి. అప్ టు 5 years నుంచి 10 years దాకా ఇంప్రూవ్మెంట్ ఉందండి. సార్ అలాగే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ లైవ్లోకి తీస్తున్నాం సార్. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మా కోడలు ఒక 2 years అయింది సార్ వెళ్ళి.
జడ్జిమెంట్ వచ్చింది, ఆర్టీఆర్ వేసాం, చెప్పండి సార్. రావడం లేదు. 13 సార్లు అయింది, ఇప్పుడు 13 సార్లు రాలేదు సార్. రాలేదు. జడ్జిమెంట్ అయితే వచ్చింది. మాకు ఏ జడ్జిమెంట్ వస్తుంది? 2 పిల్లలు ఉన్నారు సార్ మా కోడలికి. ఓకే. ఏమవుతుందంటే మేము కన్ఫ్యూజ్ అయ్యాం. అసలు సార్ ఇప్పుడు మీరు మీడియేషన్కి వచ్చింది, మీడియేషన్ ఓకే వస్తానని చెప్పి ఇప్పుడు 13 సార్లు రాలేదు సార్. మీరు ఆర్సీఆర్ ఫైల్ చేశారు, దేనికి చేశారు? ఆర్టీఆర్ రమ్మని సార్. రమ్మని చేసినప్పుడు మీకు జడ్జిమెంట్ రాలేదు అని అంటున్నారు. 12 ఇయర్స్ పాటు 12 ఇయర్స్ పాటు ఏం చేశారు మీరు? ఇప్పుడు అవతల వాళ్ళకి నోటీసులు ఒక 3 monthsలోనో 6 monthsలోనో అందుకుంటారు. అందుకున్న తర్వాత కౌంటర్ ఫైల్ చేస్తారు అవతల వ్యక్తి. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత విచారణ స్టార్ట్ అవుద్ది. విచారణ స్టార్ట్ అయినప్పుడు ఎవిడెన్స్లన్నీ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత జడ్జిమెంట్కి వస్తుంది. 12 ఏళ్ళ సమయం ఎందుకు పట్టిద్దండి? అట్లా 2 ఇయర్స్ అయింది సార్. మరి అదేనండి 2 ఇయర్స్. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది కాబట్టి అది స్టిప్యులేటెడ్ టైం పీరియడే కదా. ఎందుకంటే ఇది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి రాగానే ఆర్సీఆర్ అంటే ఏంటి, కాపురాన్ని రమ్మని రావాలా? అవును సార్. అట్లా ఉండదండి. ఏముంటదంటే స్టార్టింగ్ లోనే వాళ్ళు ఎప్పుడైతే నోటీసులు అందుకుంటారో మీకు ప్రీ కౌన్సిలింగ్ అని పెడతారు. రికన్సిలేషన్ అంటాం దాన్ని. కౌన్సిలింగ్ పెట్టారు, వస్తానని. ఆ రికన్సిలేషన్ లో బోత్ పార్టీస్ అగ్రీ అవ్వాలి. అంటే ఏంటి, నేను కాపురానికి వెళ్తాను అనాలి. కాపురానికి వెళ్ళకపోతే 2-3 సార్లు సిట్టింగ్ల తర్వాత రెగ్యులర్ కోర్టుకి పంపిస్తారు. రెగ్యులర్ కోర్టులో ఎవిడెన్సెస్ అన్ని జరిగినా జరగపోయినా ఎక్స్పర్టీ ఆర్డర్స్ అయినా వస్తాయి. సో ఈ టైము, ఈ కాల వ్యవధి పెట్టడానికి మినిమం ఒక 2 years అన్నా పడుతుందండి. అది సార్ 2 years పడుతుంది సార్ మళ్ళీ? పడుతుందండి. ఎందుకంటే ఈ ప్రొసీజర్ అంతా జరగాలండి. అది సార్. ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు. సార్ అలాగే మనతో మాట్లాడడానికి మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. ఒకసారి ఆ కాలర్ని కూడా లైవ్లోకి తీస్తాం. హలో, నమస్తే అండి. హలో నమస్తే మ్యామ్, చెప్పండి మీ డౌట్ ఏంటో ఒకసారి చెప్పండి మ్యామ్. హలో సార్. నమస్తే అమ్మా, చెప్పండి. అదే సార్, 14 సంవత్సరాల నుంచి నేను గొడవ పెడుతూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు సార్. ఒకటే టార్చర్ సార్. ఇక ఏం చేయాలో అర్థం కాక మీ ఒంగోలు కలిసారు సార్. అయితే మీకు విడాకులు కావాలా అని అంటాను సార్. విడాకులు కావాలి అంటే విడాకులు కాదమ్మా, ఫస్ట్ భరణము అది చేద్దాం సమానము చెప్పారు సార్. మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అమ్మా, మీకు 13 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుందంటే మీ పెద్దలు గాని వాళ్ళ పెద్దలు గాని ఎప్పుడైనా మీడియేషన్ జరిగిందమ్మా? చాలా సార్లు జరిగింది, పంపించడం జరిగింది. నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా వెళ్ళాను సార్. అంటే ఒకటమ్మా దీంట్లో ఇప్పుడు మీకు అంటే మీకు ఇప్పుడు భరణం కావాలి అంటే భరణం మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు హెరాస్మెంట్ జరుగుతుంది ఆ టైంలో అయినా సరే మీరు తీసుకోవచ్చు. హెరాస్మెంట్ జరగపోయినా తీసుకోవచ్చు. మీరు భరణం తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు మీ ఎల్డర్స్ ఉంటారు, మీ పెద్దలు ఉంటారు. వాళ్ళ పెద్దలు కూర్చుని ఒకసారి అండర్టేకింగ్ ఒకటి రాసుకుని నెలకి ఇంత ఖర్చులు ఇవ్వమని చెప్పి రాసుకోవచ్చు. అలా అయినా లేకపోతే మీరు మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయమ్మా, అంటే ప్రీ లిటిగేషన్ కౌన్సిల్స్ ఉన్నాయి ప్రతి ఏరియాలో కోర్టుల్లో. మీకు ₹1 కూడా తీసుకోరు. వాళ్ళే అప్లికేషన్ ఇస్తారు, ఫిలప్ చేస్తారు. వాళ్ళని ప్రతివాదులకు నోటీసులు పంపిస్తారు, అక్కడికి పిలుస్తారు. శనివారం పూట కోర్టు ఉంటుందమ్మా. అది జడ్జి గారు మిమ్మల్ని పిలిచి మీకేం కావాలో ఇమ్మీడియట్ గా మీకు ఆర్డర్ ఇస్తారమ్మా. మీరు ఆ పని చేయండి వెళ్ళి. అంటే మీరు ఏ ఏరియా అమ్మా? మీ ఏ ఏరియా అమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? ఇది అద్దంకి మండలం సార్. అద్దంకి అంటే ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిందమ్మా. అది మీరు అద్దంకి మండలము దేనికుంద. అదేనమ్మా, అద్దంకి అంటున్నారు కదా మీరు. అవును. అంటే దర్శి, అద్దంకి, పొదిలి ఆ ఏరియానే కదా? అవును. అది మార్కాపురం జిల్లా అయిందమ్మా ఇప్పుడు ప్రజెంట్. మీరు మార్కాపురం జిల్లాలో కోర్టులోకి వెళ్తే అక్కడ ఇస్తారమ్మా. లేకపోతే దర్శి కోర్టు ఉందమ్మా, దర్శిలో కూడా కోర్టు ఉంది. అక్కడికి వెళ్తే లోక్ అదాలత్ అని ఉంటుందమ్మా. ఆ సెక్షన్లోకి వెళ్ళి మీరు అడగండి, ఏమండి మాకు ఫ్రీగా మేము ₹1 కూడా కట్టుకోలేము, మాకు ఫ్రీ సర్వీస్ కావాలి, ఒక లాయర్ని అపాయింట్ చేయండి, మాకు ఈ సమస్య ఉందని చెప్తే
వాళ్ళే ఫ్రీగా మీకు ఒక లాయర్ గారిని కూడా ఇస్తారమ్మా దర్శి కోర్టులో. అక్కడ వెళ్ళి అడగండి అమ్మా మీరు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మనతో మాట్లాడడానికి మరొక కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి ఆ కాలర్ లైవ్ లోకి తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ వాయిస్ క్లారిటీ లేదు, దయచేసి సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. లేదమ్మా బాగున్నాను. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, చెప్పండి. అమ్మా అమ్మాయికి పెళ్లి చేసాము 2005లో. పెళ్లి చేసాము 2005లో. చెప్పండి. గొడవలు వచ్చినాయి, అమ్మాయి ఇంటికి వచ్చేసి తీసుకుని వచ్చేసింది. అబ్బాయికి 14 సంవత్సరాలు న్యాయ వేతనం పథకం. అమ్మాయి వద్దాం స్థాయి మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు సార్, దయచేసి కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. సరేనా పట్టించుకోలేదమ్మా. మీరే ఓకే, 2005లో మీ పాపకు పెళ్ళయింది, అప్పటి నుంచి మీ అల్లుడు తనని కొడుతూ బాధ పెడుతున్నారు, అంతేనా సార్ మీ సమస్య? అంతేనమ్మా. మీరు ఇప్పుడు ఏదైనా కూడా మీరు మాట్లాడుకోవడం అలా జరిగిందండి మధ్యలో ఇలా జరుగుతున్నప్పుడు? ఏం జరగలేదు సార్, బంధువులు బాగుంటలేదు సార్. పోనీ బంధువులు లేకపోతే మీ ఏరియాలోనే శిశు సంక్షేమ శాఖ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టరు మహిళే ఉంటారు. ఆ ఏరియాలో ఆ మహిళలతో మీరు ఒక పిటిషన్ రాసివ్వండి. ఏమండి, మా పాపకి ఇలా మ్యారేజ్ అయింది, అప్పటి నుంచి ఈ విధంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని మీరు ఏదైతే మీరు జరిగిందో వాస్తవంగా ఆ వివరాలు ఇవ్వండి. ఇమీడియట్ గా వాళ్ళని పిలిచి మీకు ఏది కావాలంటే ఆ పరిష్కారం జరుగుతుందండి. అవునండి, శిశు సంక్షేమ శాఖ. అవునండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి లైవ్ లోకి తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వికాస్ గుంటూరు నుంచి. ఓకే సార్, చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటో. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. ఓకే, చెప్పండి. నేను 4 years వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్రికాలో వర్క్ చేసేవాడిని. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు కట్ చేస్తే మా వైఫ్ వెళ్ళిపోయి 1 year అవుతుంది. టోటల్ ఇంట్లో సామాన్లన్నీ A to Z అన్ని తీసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందో ఏందని 1 year నుంచి తెలియదు. సో ఇప్పుడు కట్ చేస్తే నాకు నోటీస్ పంపించింది సార్ ఇంటికి. ఓకే, ఏమనండి? మెయింటెనెన్స్ అండ్ డైవర్స్ నోటీస్ పంపించింది. ఓకే, హెరాస్మెంట్ చేశారు మీ పేరెంట్స్. మీకేం కావాలి, మీ రిలీఫ్ ఏం కావాలో చెప్పండి. మీరేం కావాలనుకుంటున్నాను సార్? ఆవిడ నోటీస్ పంపించారు, మీరేం కావాలనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు దానికి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలని నాకు తెలియట్లేదు. హైదరాబాద్ కోర్టు నుంచి నోటీస్ పంపించారు. ఓకే, పంపించారు. నోటీస్ వరకు చెప్పమంటారా? అంతే సార్. ఈ నోటీసులో ఏదైతే మెయింటెనెన్స్ అన్నారో ఆ మెయింటెనెన్స్ సంబంధించి మీరు ముందు అప్పీర్ అవ్వాలి కోర్టుకి. అప్పీర్ అవ్వకపోతే మీది ఎక్స్పర్టీ ఆర్డర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏదైతే పొందుతారో ఆ పిటిషన్లో ఎంత రాశారో నేను చూడలేదు కదా, వాళ్ళు ఎంతైతే అదేనండి ఎంతైతే రాస్తారో ఆ అమౌంట్ ఎలా అయిపోద్ది మీరు వెళ్ళకపోతే. మీరు వెళ్ళి మీరు ఏదైతే ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్తున్నారు, మా మిస్సెస్ ఇలా మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు, 1 year పాటు జరిగింది, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, నేనే పర్సనల్గా చాలా ఇబ్బందులు పడ్డాను, ఇవన్నీ కూడా మీరు కోర్టుకు చెప్పాలంటే మీరు అప్పీర్ అవ్వాలి. మీరు అక్కడ ఆ నోటీసులో క్లియర్గా మీరు 10:30కి రమ్మని చెప్పి క్లియర్గా దాంట్లో ఆ కేసు నెంబరు, కోర్టు పేరు అన్నీ ఉంటాయండి. మీరు వెళ్ళి ఖచ్చితంగా పోస్టల్ నోటీస్ రాలేదు సార్, ఎవరో కోర్టు నుంచి వచ్చి సబ్మిట్ చేసి వెళ్ళారండి. వస్తారండి కోర్టు నుంచి, అమీనా వస్తారు, లేకపోతే ప్రాసెస్ సర్వర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. సో ఎట్లా వచ్చినా మనం నోటీస్ అందుకున్నాం కాబట్టి మనం ఆ నోటీస్ అందుకుంటే మనం కోర్టుకి కంపల్సరీగా హాజరవ్వాలండి. హాజరైనప్పుడు వాళ్ళు కౌంటర్కి మన టైం ఇస్తారండి. ఆ కౌంటరు వేయడానికి మీరు ఏదైతే వ్యక్తిగత కారణాలు చెప్తున్నారు, మీరు సఫరింగ్ ఏమైతే అయ్యారు అవన్నీ కూడా మీరు రాస్తే దాన్ని బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలా లేదా అనేది జడ్జి గారు నిర్ణయిస్తారండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ అలాగే ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయవేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
speak, where to speak, with whom do we speak, with what effect అంటారు కమ్యూనికేషన్ కి బేసిక్ డెఫినేషన్ చెప్పేటప్పుడు 3 విభాగాలు ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ డిమార్కేట్ చేస్తాయి. ఎంపీసీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్స్కి అప్లై చేయొచ్చు, అలానే అడ్వాన్స్ కూడా అప్లై చేయొచ్చు. 10 ఇంటర్వ్యూలు అయిపోయింది. మరి వీళ్ళందరిని అడుగుతారు కదా ఏమడిగారని వీళ్ళు కొద్దిగా డైవర్ట్ చేసి బ్రేకింగ్ దట్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే దే వాంట్ ఒరిజినల్. సైబర్ సెక్యూరిటీ కోర్సు, డేటా సైన్స్ కోర్సెస్, వీటిలో కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి. ప్రపంచంలో అన్ని సెగ్మెంట్స్ని ఏఐ టచ్ చేస్తుంది. రైతుల దగ్గర నుంచి ఇంట్లో పాఠాలు చెప్పే తల్లుల దాకా అందరికీ ఏఐ ఉపయోగపడుతుంది. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మరియు శుక్రవారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. ఎప్పుడైతే భూమి కొల్లపారుతుందో వేరుమండలం బాగా విస్తరించి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి, కాండం నుంచి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. పసిడి పంటలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్ జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలని మనం అంగాది అభినయంతో అంగములతో అభినయిస్తే అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు 3వ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. న్యాయవేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలు అంటే కంప్లైంట్ చేయాల్సి వచ్చినా లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వచ్చినా చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైవ్ లో ఉన్నారు సార్, ఒకసారి కాలర్తో మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, విజయవాడ నుంచి అండి. ఓకే సార్, మీ సందేహం ఏంటో అడగండి సార్. నాకు మ్యారేజ్ 2000 అయింది, 26 ఇయర్స్ అవుతా ఉందండి. మ్యారేజ్ టైంలో పసుపుంకాల కింద అని మా మిస్సెస్ కి 2.5 సెంట్లు స్థలం అనేది మా అత్తయ్య గారు వాళ్ళు మామయ్య గారు వాళ్ళు. ఓకే. కానీ వైట్ పేపర్ రాశారు, రిజిస్టర్ చేయలేదు. ఆ పేపర్ కూడా ఏదో సందర్భంలో మా అత్తయ్య గారు తీసుకెళ్లిపోయారు. కానీ లేదు విషయాలు ఉండగా పసుపుంకాల కింద 2.5 సెంట్లు కట్నం కింద ఇచ్చామని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పారు. మా మామయ్య గారు కూడా ఒప్పుకున్నారు సాక్ష్యం కింద. బెస్ట్ చేసుకున్నప్పుడు దాన్ని బెస్ట్ చేసుకున్నప్పుడు మేము అడగొస్తా. ఓకే సార్, స్త్రీధనం కింద మీకు కొంత ఆస్తి ఇచ్చారు. ఇప్పుడైతే పర్టికులర్ గా దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ లేవా, అంతేనా మీ ప్రశ్న? లేవు, కానీ పట్లాకి కేసులో సిఆర్పిలో దేంట్లోనో ఒప్పుకున్నారు ఇచ్చామని. ఓకే. అయితే ఇప్పుడు మీరు అంటే ఆ ఆస్తి ఇచ్చారనేది మీరు దగ్గర పేపర్ లేకపోయినా ఏదన్నా మీరు ఆ ఆస్తి అమ్మేశారా లేదా అనేది ఏమన్నా ఎంక్వైరీ చేసుకున్నారండి? ఉందండి, అట్లానే ఉంది. అలానే ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ మీ దగ్గర ఏమైనా ఉందా అండి? అంటే డాక్యుమెంట్స్ జిరాక్స్లు ఉన్నాయి వాళ్ళ పేరున ఉన్నాయి కదా, వాళ్ళ పేరు మీద ఉన్నాయి కాబట్టి బౌండరీస్ ఉంటాయి. కోర్టులో
కొట్లాట జరిగినప్పుడు కోర్టులో ఒప్పుకున్నారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా అల్లుడి కింద ఇచ్చామని. సరే, ఇప్పుడు కంప్లీట్గా క్రిమినల్ కేసు అది, ఇది కంప్లీట్గా సివిల్ నేచరు. ఈ సివిల్ ప్రాపర్టీస్లో అంటే మనకి హిందూ వారసత్వ చట్ట ప్రకారం మనకి ఈ ఏదైతే డాక్యుమెంట్ లేదని చెప్తున్నారో, మీరు షెడ్యూల్ అయితే ఏదైతే ఉందంటున్నారో ఆ షెడ్యూల్ని బట్టి మీరు కోర్టులో ఏదైతే ఆమెకి రాశారో 2.5 సెంట్లు దానికి సంబంధించిన దస్తావేజులు లేకపోయినా ఆర్డీఓ కానీ ఎంఆర్ఓని సంప్రదించినా కానీ మీ అలాగే రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఈ ఏదైతే అడంగలు అలాగే పహానీ అంటాం అలాంటి డాక్యుమెంట్ కానీ అలాగే ఈసీలు కానీ అలాగే మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ కానీ మీరు ట్యాక్స్ రిసిప్ట్లు కానీ ఏమైనా పొంది ఉంటే వాటి ద్వారా మనం కాంపిటెంట్ కోర్టులో ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో ఆ ప్రాపర్టీ ఎక్కడుందండి? విజయవాడలో ఉందండి. విజయవాడలో ఉంది కాబట్టి ఆ విజయవాడ పర్లేదండి. ఇప్పుడు ఏదైతే మనకి ఆస్తి వస్తుంది అంటున్నారో ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే మీరు ఫిజికల్గా మీరు కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఏమండి మా దగ్గర అదే చెప్తున్నాను, రాయక్కర్లేదు సార్. ఎందుకంటే హిందూ వారసత్వ చట్ట ప్రకారం ఆమెకి రైట్ ఉంటుంది, లీగల్ రైట్ పోదు కదా, ఆ హక్కు ఉంటుంది. దాంట్లో ఏమంటారు వాళ్ళు కోర్టుకు వస్తే మీ షేర్ ఇంతే అంటారు, కానీ మీకు అంత షేర్ రాకపోవచ్చు. ఇప్పుడు 2.5 సెంట్లు రాశారండి, 2.5 సెంట్లు రాయడానికి ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి? 2 పిల్లలు ఉన్నారు కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్ లేదు కాబట్టి మీరు దాని ప్రకారం 2.5 సెంట్లు ఇచ్చినట్లుగా చెప్తారు కాబట్టి కోర్టుకి దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ టైంలో ఏదైతే ఇప్పుడు ఏదో కొట్లాట కేసు అయిందన్నారు దాంట్లో ఒప్పుకున్నారని చెప్తున్నారు, అవన్నీ డాక్యుమెంట్స్ తెచ్చుకుని ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు కోర్టు ఆర్డర్ చేస్తారు. ధన్యవాదాలు సార్ కాల్ చేసినందుకు. సార్ అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఆప్షనల్గా ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి సార్ అంటే కంప్లైంట్ చేయడానికి? ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కూడా చాలామందికి భయం. ఎందుకంటే అక్కడ ఎవరుంటారో, ఎలా వాళ్ళు మనతో ప్రవర్తిస్తారో, వెళ్తే ఏమవుతుందో, వెళ్తే నాకు ఇంటి దగ్గర నుంచి అత్తింటి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం అగౌరవం ఏదైనా అవుతుందని చాలా భయాలు ఉన్నాయండి. అందుకనే మనకి ఈ ఆన్లైన్ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మనం స్థానిక ప్లేస్ నుంచే మనం ఒక కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏదైతే వాట్సాప్ నుంచి మనకి ఏదైతే జరుగుతున్న సంఘటనల గురించి మనం క్లుప్తంగా మనం వాడుక భాషలోనే ఇంగ్లీష్లోనే చెప్పక్కర్లేదు, తెలుగులో కూడా మనం దాన్ని అనువదించుకుని మనం ఆ వెంటనే ఏదైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉందో దానికి ఇమీడియట్గా ఇవ్వటం వల్ల వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకున్న టైంలోనే వాళ్ళు పిలవటం జరుగుతుంది. అంటే చెప్పాలంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఏమవుతుందంటే అక్కడ ఏఎస్ఐ అధికారి ఆ పైన అధికారి మహిళలే ఉంటారు. సో ఆ మహిళలు ఉన్న ప్లేసులో మనం వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా సరే జరిగిన బాధని వ్యక్తపరచడానికి అవుతుంది. లేదు నిజంగానే మీకు ఆ ఇబ్బంది ఉంది పోలీస్ స్టేషన్కి, ఆ ప్రాంతాలు మీకు భయంకరంగా ఉన్నప్పుడు మీ పెద్దల్లోనే ఎవరో పెద్దలు ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకుని మీరు ఏదైతే ఉమెన్ పిఎస్కి కానీ అలాగే మహిళా కమిషన్స్ పెట్టారు. మనకి ఇప్పుడు లోకల్గా అయితే మంగళగిరిలో మనకి మహిళా కమిషన్ ఉంది, అక్కడ కానీ మీరు రిపోర్ట్ చేయొచ్చు. లేదు అలా కాకుండా మీరు మీకు తెలిసిన అడ్వకేట్ ద్వారా, ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయటంలో కూడా కొంచెం మీకు ఆ డ్రాఫ్టింగ్ అది ఎలా రాయాలి, ఎలా మనం రిపోర్ట్ చేయాలి అనేది మీకు తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ రేపొద్దున అది సఫలీకృతం కాకుండా మీకు ఇబ్బంది జరగవచ్చు. అదే మీరు అడ్వకేట్ని సంప్రదించడం వల్ల ఆ లీగల్ డ్రాఫ్టింగ్ వస్తుంది. ప్లస్ దానివల్ల ఎదుటి వ్యక్తికి కూడా అమ్మో ఇంత జరిగింది, ఇలా రాయగలిగింది ఇంత ధైర్యంతో, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని ఎదుటి వ్యక్తి కూడా భయపడి చక్కగా వాళ్ళ కుటుంబం బాగుండొచ్చు. అంటే నేను ఫ్యామిలీ లైఫ్లోనే చెప్పట్లేదు, ఏదైనా సరే మీరు ఒక లీగల్ అడ్వకేట్ని కలవడం వల్ల
మీరు విషయాన్ని మంచిగా లీగల్ డ్రాఫ్టింగ్ రూపంలో చేయడం వల్ల మనం కేసు కూడా ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే మార్గంలో అవుతుందని నా అభిప్రాయం. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. మాకు తెలియని ఎన్నో విషయాలు, అంటే మహిళా చట్టాలు ఉన్నాయని తెలుసు కానీ ఆ చట్టాల పైన పూర్తి అవగాహన అనేది చాలా మందికి లేదు. అయితే ఈ రోజు న్యాయ వేదిక కార్యక్రమం ద్వారా చాలా మంది మహిళలు చాలా నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నారని మాకు అర్థమవుతుంది. మాకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. చూసారు కదా, ఇది ఇవాళ న్యాయ వేదిక కార్యక్రమం. మరొక న్యాయ వేదిక కార్యక్రమంలో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ సప్తగిరి.